పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనము 3వ లైన్ అండి. వారికి అధికారం ఇచ్చెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వారికి అధికారం ఇచ్చాను. వారంటే ఎవరండి? ఏ అధికారం ఇచ్చాడు దేవుడు? అక్క చెల్లితమ్ముడా, ఈ మాటలు ఏమిటంటే, నీవు 12 మంది శిష్యులండి. 12 మంది శిష్యులకు అధికారం ఇచ్చాడు. ఈ భూమి మీద సమస్తమైన దెయ్యప శక్తుల మీద, చీకటి శక్తుల మీద, దురాత్మ శక్తుల మీద, అంధకార శక్తుల మీద అధికారం ఇచ్చాడండి. ఆ అన్నిటినీ వెళ్ళగొట్టడానికి, పారదోలటానికి అధికారం ఇచ్చాడు. ప్రియక్క చెల్లితమ్ముడా, ఈ అధికారాన్ని నీవు కూడా పొందుకోవచ్చు. ఈ అధికారాన్ని ఆయన యొక్క నామములో నువ్వు కూడా పొందుకోవచ్చు అండి. ఈ అధికారముతోటి దెయ్యపరిశక్తులను ఎల్లగొట్టవచ్చు, అనారోగ్యము కలగజేసే దెయ్యపరిశక్తులను ఎల్లగొట్టవచ్చు, పేదరికాన్ని కలగజేసే దెయ్యపరిశక్తులను ఎల్లగొట్టవచ్చు, దురాత్మ శక్తులు కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేకుండా గందరగోళం చేసే దెయ్యపరి శక్తులను ఆయన యొక్క నామములో నువ్వు వెళ్ళగొట్టడానికి అధికారం నీకు కూడా ఇచ్చాడు.